హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఎస్, ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, బట్ నేనైతే 2 సినిమాలు చూసాను. ఆ సినిమాల గురించి డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ మిస్టర్ బచ్చన్, మన రవితేజ గారు అండ్ అలానే హరిశంకర్ గారి కాంబినేషన్ అన్నమాట. సో మనం అందరం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ఎక్స్పెక్టేషన్స్తో అయితే చూడడం జరిగింది. అండ్ ఇట్స్ అన్ కంప్లీట్లీ రీమేక్ మూవీ ఆఫ్ రైడ్ అనమాట. ఇది మనందరికీ తెలిసిందే. అండ్ అలానే చూసిన ఇంకొక మూవీ వచ్చేసి డబుల్ స్మార్ట్, మన రాంపోతినేని గారు అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ. సో ఈ మూవీ చూసాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఐఎమ్ రెడీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి మిస్టర్ బచ్చన్. సో రవితేజ గారి ఎనర్జీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అనమాట. ఆయన ఆన్ స్క్రీన్ కనిపించారంటే డెఫినెట్లీ ఇటుపక్క ఎంటర్టైన్మెంట్, అటుపక్క యాక్షన్ లవర్స్కి యాక్షన్ జోనర్లో కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఫుల్ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ అండ్ సత్య గారి కామెడీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్స్లో ఉంటాయి అన్నమాట. ఇక రవితేజ గారి సత్య గారి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అండ్ అలాగే మన హీరోయిన్ గారి వచ్చిన కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అన్నీ కూడా అదిరిపోతాయి. అండ్ ఎస్, ఇండస్ట్రీకి ఒక కొత్త క్రష్ వచ్చిందని అయితే చెప్పుకోవాలి. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే ఆవిడ మటుకు ఆవిడ సూపర్గా చేశారు. షీఈ్ అన్ ఆసమ్ పర్సన్ అనేది చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే మూవీ చూసిన తర్వాత ఎస్, షీ విల్ బీ అ వెరీ బిజీయెస్ట్ హీరోయిన్ ఇన్ ద ఇండస్ట్రీ అని అయితే నాకు అనిపించింది రాబోయే కాలంలో. ఇక రైడ్ మూవీ బాలీవుడ్ విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ ఒక ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఒక కామెడీ జోనర్ కానీ ఒక కామిక్ వే కానీ ఎక్కడ కనిపించదు, వెరీ లెస్ కామెడీ ఉంటుంది. బట్ ఇక్కడ మన ఆంధ్ర స్టైల్లో అంటే లైక్ మన తెలుగు పీపుల్కి కావాల్సిన విధంగా లైక్ స్టోరీని మలిచి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, కొన్ని ఎమోషన్స్ కావచ్చు యాడ్ చేయడం జరిగింది. అండ్ అలానే కొంతమందికి మాత్రం మంచి సర్ప్రైజ్ అన్నది ఒకటైతే పక్కాగా ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు బి అ స్పాయిలర్ అవ్వాలనుకోవట్లేదు. ఆ పార్ట్ని చాలామంది ఎంటర్టైన్ చేస్తారు, బట్ కొంతమంది అయితే డిసప్పాయింట్ అవుతారనమాట. బట్ రవితేజ గారు మాత్రం ఎప్పుడూ కనిపించిన విధంగా అంటే లైక్ ప్రీవియస్ కిక్ అలాంటి మూవీలో ఎంత హ్యాండ్సమ్గా కనిపించేవారో అంతే హ్యాండ్సమ్గా ఇందులో కనిపించారు. అండ్ సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్లో వచ్చినప్పుడు మనం అందరం అయితే బాగా మామూలుగా డాన్స్ చేయలేదన్నమాట, ఒక రేంజ్లో వేసాము. సో ఎస్, ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ గుడ్. ఒకసారి వన్ టైం వాచబుల్, మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఇక డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే ఏమని చెప్పాలి, స్మార్ట్ శంకర్ మూవీ ఇస్ అన్ సూపర్బ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ, మనందరికీ తెలుసు. ఇక డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే ఎస్, రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అసలు అంటే ఆలీ గారి విషయానికి వద్దాము. అంటే ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఆలీ గారి విషయానికి వస్తే అసలు ఆలీ గారికి కథకి అసలు సంబంధం లేకుండా ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు. అండ్ ఇక డబుల్ స్మార్ట్ అంటే లైక్ ఎక్కడో ఏదో మిస్ అయ్యింది అని అయితే నాకు అనిపించింది. అండ్ ఎస్, స్మార్ట్ శంకర్ అంత ఇంపాక్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ క్రియేట్ చేయలేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ అంతేకాకుండా సాంగ్స్ వాజ్ వెరీ గుడ్, కానీ సిచ్యువేషన్స్కి బేస్ లేకుండా సాంగ్స్ ఉన్నట్టు అనిపించింది. కానీ యాక్షన్ ఎంటర్టైనర్స్కి అండ్ అలాగే కొంతవరకు మాస్ లవర్స్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్షన్ చేశారు, దట్ వాజ్ గుడ్, వెరీ నైస్. బట్ స్మార్ట్ శంకర్ 3 ఉంటుందా లేదా అన్నది డెఫినెట్లీ వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ పూరి గారు అనమాట. బట్ నిజంగా చెప్పాలి అని అంటే లైక్ ఒక ఇడియట్, ఒక పోకిరి ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత అంతకు మించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి సో వీఆర్ డెఫినెట్లీ వీ వాంట్ టు సీ. బట్ ఎస్, డబుల్ స్మార్ట్ కూడా వన్ టైం వాచబుల్, హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు. బట్ ఓవరాల్గా 1+పాయింట్ ఈస్ దేర్. ఏంటి అని చెప్పాలంటే రాంపోతినేని గారి ఎనర్జీ, ఓ మై గాడ్, ఆయన డాన్స్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఇస్ వెరీ నైస్ అనమాట. కొన్ని కాంబో సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీకి ఇంకొక +పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ చేసినటువంటి బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారు సూపర్గా అయితే చేశారనమాట. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ ఇన్ ద థియేటర్స్, హ్యాపీగా చూడొచ్చు. సో ఎస్, ఇటుపక్క మిస్టర్ బచ్చన్ అండ్ అలాగే డబుల్ స్మార్ట్, ఈ 2 మూవీస్ కూడా థియేటర్స్లో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరిన్ని మూవీస్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ, ఈ వీక్ చాలా మంచి మూవీస్ ఉన్నాయి. సో ఆ మూవీస్ కూడా చూసి రివ్యూ డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను.